హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు ఇంట్లోనే స్పాంజీ కేక్ ఈజీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మనం పిల్లలకి ఇస్తే కూడా హెల్తీగా ఉంటుంది. బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకుంటేనే మంచిది కదండీ! ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. నేనిక్కడ ఒక బౌల్‌తో మైదా పిండిని తీసుకున్నాను. దానిలోనే మనము కొంచెం హాఫ్ స్పూన్ వంట సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసి దాన్ని అలా చల్లిచ్చి పక్కన బెట్టుకోవాలి. ఏ బౌల్‌తో అయితే తీసుకున్నామో అదే బౌల్‌తో హాఫ్ బౌల్ కంటే ఇంకా కొంచెం తక్కువే షుగర్‌ని తీసుకొని ఇలా ఒకసారి మిక్సీ చేసి అదే షుగర్ పౌడర్‌లో 2 గుడ్లు అలానే కొంచెం ఆయిలు దానిలో వేసుకోవాలి. పాలు కూడా కొంచెం వేసుకుందామండి. ఇంకొంచెం పక్కన బెట్టుకుందాము. ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ థిక్‌గా ఉంటే మనం ఆ పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గుడ్లు, షుగరు వీటన్నిటిని 2 మినిట్స్ వరకు మిక్సీ చేసుకొని, ఇలా పిండి మనం పక్కన బెట్టుకున్నాం కదండీ! ఆ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోవాలి. దానిలోనే హాఫ్ టీ స్పూన్ వరకు నేను వెనిలా ఎసెన్స్ వేశాను. పైనాపిల్ అయితే పైనాపిల్ వేసుకోవచ్చు. నేను వెనిలా వేసి ఈ విధంగా మనము కట్ ఫోల్డర్‌లో మనము మిక్స్ చేయాలి ఆ బ్యాటర్ అంతా. మెయిన్ మిక్సీ చేయటం అండ్ అలానే ఆహ్, ఇక్కడ మిక్స్ చేసుకోవడం అనేదే మనకి ఇంపార్టెంట్. అండ్ నేను దానిలో వచ్చేసి కొంచెం కిస్మిసు, క్యాష్యూ ఉంటే వేశాను. లేదు అంటే టూటీ ఫ్రూటీవి ఉంటాయి కదండీ! అవన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నది థిక్‌గా ఉంది. అందుకే ఇందాక కొంచెం పాలు పక్కన పెట్టాం కదా! ఆ పాలని యాడ్ చేసైతే మిక్స్ చేశాను. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా మనకి రావాలి. ఇక బేక్ చేయటానికి ఆ బౌల్‌లో వచ్చేసి మనం కింద బటర్ పేపర్‌నన్నా పెట్టొచ్చు. లేదు అంటే ఆయిల్ అప్లై చేసి ఇలా మైదా పిండిని అలా కోట్ చేయొచ్చు. ఇంకా బ్యాటర్‌ని వేశాక ఈ విధంగా ట్యాప్ చేయాలండి. అప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ మధ్యలో స్టక్ అయిపోతే అవి బయటకొచ్చేసి కేక్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. గట్టిగా ట్యాప్ అయితే చేయాలి మనం. ఇక దానిపైన నేను కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకున్నాను. వీటి ప్లేస్‌లో టూటీ ఫ్రూటీ ఏదన్నా మనం వేసుకోవచ్చు. లేకుంటే ప్లెయిన్‌గా అన్నా సరే మనం బేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత నేను బేకింగొచ్చేసి నేను కుక్కర్‌లో పెడుతున్నానండి. ఇలా కుక్కరు పెట్టేసుకొని కిందొచ్చి ఇలా ప్లేట్ పెట్టి దానిపైన కేక్ అనేది పెట్టాను. దాన్ని ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో బాగా హీట్ అయిన తర్వాత, ఇక మనము మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ నేను దగ్గర నాకు 35, 40 మినిట్స్ వరకైతే పట్టింది. ఈ విధంగా లిడ్‌ని కవర్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలనమాట. మీకు 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకొంచెం బేక్ చేయాలనమాట. సో, మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అయితే నేను పెట్టేసాను. మీరు తప్పకుండా అయితే ఇంట్లో ట్రై చేసి పిల్లలకివ్వండి. బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకుంటేనే మనకు మంచిది. 5 మినిట్స్ తర్వాత చూడండి కేక్ అనేది తయారైపోయింది. బేక్ అయిందా లేదా అని చూడటానికి ఇలా చాక్‌తో గానీ, ఏదన్నా స్టిక్‌తో గానీ గుచ్చి చూస్తే మనకి బ్యాటర్ అనేది అంటకన్నా ఉంటే బేక్ అయిపోయినట్టు. ఇక దీన్ని బయటకి తీసేసి కంప్లీట్‌గా కూల్ అయినాక మనం డీమౌల్డ్ చేసుకుంటే ఇక మనకి కేక్ అనేది తయారైపోయినట్టేనండి. ఒక్కసారయితే ఇంట్లోని ట్రై చేసి చూడండి. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి కేక్ అనేది మనకెంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో. కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆ గ్యాప్ ఉంది కదా! అది ఎయిర్ బబుల్ స్టక్ అయిపోతే మనకు ఆ గ్యాప్ వస్తుంది. అందుకే గట్టిగా ట్యాప్ చేస్తే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది తయారైపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.